హలో హాయ్. ఈరోజు నేనైతే తమలపాకు బజ్జీ అదిగో చూపిస్తున్నానుగా, ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉందో. మా పిల్లలైతే మామూలుగా అయితే తమలపాకు జ్యూస్ అవి ఏం తాగరు. వాళ్ళ కోసమని నేను బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నా. ఆ చెట్టు నేను ఒక కుండీలో పెట్టాను, అది పెద్దది అవుతుంది. వేరే వాళ్ళ దగ్గర అంటు తెచ్చి పెట్టాను. అవేమో మనం వేసుకోము, వేస్ట్గా ఉంటాయి. తమలపాకు బజ్జీ వేసేద్దాము. తిన్నాను 1-2 సార్లు, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే మీ అందరు చెప్దామనేసి వచ్చేసాను. అదిగోండి చిన్న 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 తమలపాకులు కట్ చేశాను. దాంట్లో ఎక్కువ ఘాటుతనం ఉంటుంది కదా, అందుకనేసి. అదిగోండి క్లీన్ చేసుకోవాలి. తమలపాకు మట్టి ఉంటుంది కదా, క్లీన్ చేసుకున్నాక కొంచెం శనగపిండి, దాంట్లో కొంచెం సాల్ట్, వాము, కొంచెం సోడా ఉప్పు అవన్నీ వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. బజ్జీలు ఎప్పుడైనా మన పిండి గట్టిగా ఉందనుకో అవి గట్టిగా వస్తాయి బజ్జీలు. కొంచెం బజ్జీ పిండి అనేది చాలా వరకు అయితే లూజ్గా ఉండాలి. అలా లూజ్గా ఉంటేనే మన బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా బాగుంటాయి. సోడా ఉప్పు వేయకపోయినా అవి పొంగవు, అప్పుడు కూడా కొంచెం గట్టిగా వస్తాయి. నేను చూపిస్తున్నట్టు శనగపిండి మొత్తం ఫుల్గా కలిపేసుకుందాం. మీలో ఎంతమంది తమలపాకు బజ్జీలు తిన్నారో కింద కామెంట్ చేయండి. ఏలూరు సైడ్ వాళ్ళు అయితే చాలామంది అయితే ఇది తినింటారు. అక్కడ ఫేమస్ తమలపాకు బజ్జీ. ఈ బజ్జీలో కొంచెం కారం రాసుకొని పైన ఆనియన్స్ అవి వేసుకొని తింటే ఒక్కసారి అయితే టేస్ట్ అయితే చెయ్యండి, ఎంత బాగుంటాయో నాకు కింద కామెంట్ ఇవ్వండి. నేను చూస్తున్న విధంగా వాటర్ అంతా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను పక్కనైతే బౌల్లో ఆయిల్ పెట్టేసుకున్నాను. అది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాకే మనం బజ్జీ పిండిని బజ్జీలాగా వేసుకుందాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. నాకు తెలిసిన విధంగా అయితే చెప్తున్నాను. ఫ్రీ హీట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా హీట్ అవ్వాలి బజ్జీలు. హీట్ అవ్వకపోతే బజ్జీ కింద అంటకపోయిద్ది, అది అనేది ఇంకా తీయడానికి కూడా రాదు. అదిగో నేను చూపిస్తున్న విధంగా బజ్జీలు వేసుకుందాం. పిండి కొంచెం లూజ్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండే బజ్జీలు గట్టిగా అయిపోతాయి. ఫస్ట్ బజ్జీ వేసేసా. ఆయిల్ హీట్ అవ్వలే, సరిగా అంటకపోయింది. అందుకే హీట్ అవ్వేదాకా ఆగాలి. నాలాగా తొందరపడి అయితే వేయకండి, ఎందుకంటే బజ్జీ రాదు, అతుక్కుపోయిద్ది. చూడండి లేస్తున్నాయి బజ్జీలు. నేను చూపిస్తున్న విధంగా ఇంకా ఒక్కొక్కటి ముంచుకుంటూ బజ్జీలు వేసుకోవాలి. అవి ఎంత బాగా లేస్తున్నాయో చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. మా బుడ్డోళ్ళు నాకు ఒక్కటి కూడా ఉంచలా. వాడేమో వాళ్ళు జేజేకి దాపెట్టేసుకున్నాడు పొట్లం కట్టేసుకొని. వాళ్ళు జేజేకి ఏది చేసినా వాళ్ళు జేజేకి అయితే ఇవ్వాలి, అప్పుడు దాకా అయితే వాడు ఊరుకోడు. చెప్పేస్తాడు మమ్మీ, మా సాయంత్రం వచ్చేసరికి జేజే మా అమ్మ ఇది చేసింది, మా అమ్మ అది చేసింది అని చెప్తుంటాడు. ఇంకా ఒక్క మాట కూడా దాపెట్టుకోడు వాడు చెప్పకుండా. అంత ప్రేమ వాడికి వాళ్ళు జేజే అంటే. మీలో ఎంతమంది పిల్లలు అలా చెప్తారు వాళ్ళ జేజేకి అమ్మమ్మకి? మనం చేసుకునే ఏవైనా కింద కామెంట్ చేయండి. ఇదిగోండి చూపిస్తున్న విధంగా అదిగో బాగా పొంగుతాయి కూడా బజ్జీలు. బజ్జీలు అనేవి నేనైతే స్లిమ్లో పెట్టేసేస్తున్నాను. మీరైతే కొంచెం హైలో పెడితేనేమో 2 సార్లు ఫ్రై చేయండి, ఎందుకంటే లోపల బజ్జీలు ఉడకవు. ఒకసారి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే అది బాగుంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత బజ్జీలు ప్రిపేర్ అయింది.